హాయ్ అండి, ఈరోజు మేము పెద్ద పనస పండు తెచ్చుకున్నామండి. చాలా తక్కువ రేటే పడింది. గింజలు తెచ్చుకుంటే మనం బయట ఒలిచినవి తెచ్చుకుంటే చాలా రేటు పడుతుంది కదా. ఇలా పండులా తీసుకుంటే తక్కువే పడింది. ఇప్పుడే కట్ చేస్తున్నాము, తెచ్చి 2 రోజులైంది. లోపల ఎలా ఉంటుందో చూడాలి. మరి మనకు కట్ చేయడం వస్తుందో రాదో. మా వాళ్ళు తీస్తున్నారు. ఇక్కడ చేతులకు కొబ్బరి నూనె రాసుకుని తీయాలటండి, లేదంటే జిగురు మొత్తం అంటుకుంటుందంట. అందుకని బాగా కత్తికి ఇంకా చేతులకు బాగా నూనె రాసుకుండ్రు. ఇంకా కట్ చేయడం మొదలైంది. చూడండి, ముక్కలుగా కట్ చేశారు. ఇంక ఇప్పుడు ఒక్కో గింజ ఒలుచుకోవడమే. చాలా టేస్టీగా ఉన్నాయండి. తిని చూస్తే ఇంకా బాగా పండలేదు కూడా. పండేంత వరకు మాకు ఆత్రం ఆగలేదు. ఇంకా కట్ చేసుకున్నాము. చూడండి, మా ఆయన కట్ చేసి పక్కకు పెట్టి వెళ్ళిపోయారు. నేను మా అమ్మాయి వీటిని ఒలుచుకోవాలి. ఇంకిప్పుడు ఇంకా చేతులకు కొబ్బరి నూనె రాసుకుని తీస్తూ ఉన్నాము. చెరో ముక్క తీసుకుని 4 ముక్కలుగా కట్ చేశారు. చూడండి, ఈ విధంగా ఒలుచుకోవాలి. చాలా బాగా వస్తున్నాయి. పెద్ద కష్టమేం లేదు ఇవి ఒలవడము. చూడండి ఎలా ఉన్నాయో. ఇంకొంచెం ఒకరోజు ఉంచితే దోరగా అయ్యేటివి, అయినా టేస్టీగానే ఉన్నాయి, బాగున్నాయి. తిని చూస్తే ఇలా అయితేనే నిల్వ ఉంటాయి కూడా. వారం 10 రోజుల వరకు వీటిని ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ కవర్లో కానీ వేసి పెట్టుకుంటే 10 డేస్ వరకు నిల్వ ఉంటాయంట. ఇంటిల్లిపాది నచ్చినన్ని తినొచ్చు. ఈ విధంగా అయితే కొనుక్కొచ్చినవి తలా 2 వస్తాయి కదా, చాలా ఎక్కువ రేటు పడుతుంది. ఈ విధంగా అయితే చాలా వస్తాయని ఈ విధంగా తీసుకొచ్చారు. మొత్తం ఒలుచుకున్నామండి. చూడండి ఎన్ని వచ్చాయో. ఇలా కవర్లో పెట్టుకున్నాము. ఈ కవర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాము. ఇంకో గిన్నెలో కూడా వచ్చాయండి. చూడండి ఇన్ని వచ్చాయి. ఇవి మాత్రం ఈరోజు రేపు తినడానికి. సీల్ కవర్లో వేసినవి మాత్రం తర్వాత, ఇవి అయిపోయిన తర్వాత తినడానికి. ఎన్ని వచ్చాయో కదా. ఈ విధంగా పండు తెచ్చుకోవడం వల్ల చాలా బాగా అనిపించింది నాకైతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.